హలో అండి, హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజైతే నేను క్యాబేజీ ఫ్రై చేస్తున్నా. అది కూడా కారం పొడి వేయకుండా పచ్చిమిర్చితోనే క్యాబేజీ ఫ్రై ఎలా చేసుకోవాలో చూపిస్తున్నా. మీకు నచ్చితే మీరు కూడా పక్కా ట్రై చేయండి. మనకి రైస్లోకి రోటీస్లోకి చాలా బాగుంటుంది. ఓకే అండి, ఇప్పుడు మనం క్యాబేజీ ఫ్రై ఎలా చేసుకోవాలో చూద్దాం. ఇక్కడైతే నేను 1/2 kg క్యాబేజీ తీసుకొని ఇలా సన్నగా కట్ చేసుకున్నా. అంటే మనకి వీలైనంత సన్నగా అయితే కట్ చేసుకోవాలి. ఇలా అయితే కట్ చేసుకున్నాక ఒక 7-8 పచ్చిమిర్చి అయితే తీసుకోవాలి. మనకు పచ్చిమిర్చి మిక్సీ పట్టుకోవాలండి. కారంతో కూడా చేస్తారు. నేనైతే ఎప్పుడు ఇలా పచ్చిమిర్చితోనే చేస్తాను. నాకు చాలా ఇష్టం ఇలా చేస్తేనే. ఇక్కడైతే ఇలా పచ్చిమిర్చి వేసుకున్నాక కొంచెం దొడ్డుప్పు అనేది వేసేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి. మనం ఇవన్నీ చేసే ముందు శనగపప్పు అయితే నానబెట్టుకోవాలండి. ఒక 1/2 కప్ అలా శనగపప్పు ఒక అర్ధగంట ముందు అయితే నానబెట్టుకోవాలి. ఇక్కడ నేను చూపిస్తున్నా కదా, నేనైతే 1/2 అవర్ ముందు అయితే ఒక 1/2 కప్ అయితే శనగపప్పు నానబెట్టి పక్కకు పెట్టుకున్నా. ఇప్పుడైతే ఒక కడాయి పెట్టేసుకొని అందులో ఒక 4 టేబుల్ స్పూన్ అలా ఆయిల్ అయితే వేసుకోవాలి. ఆయిల్ వేడిగా అయ్యాక జీలకర్ర ఆవాలు అయితే ఒక 1/2 టేబుల్ స్పూన్ అయితే వేసుకోవాలండి. ఇలా వేసుకున్నాక మనం నానబెట్టుకున్న శనగపప్పు ఉంది కదా, శనగపప్పు వేసుకొని కొద్దిగా కలమాకు వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇలా కొద్దిగా ఫ్రై అయ్యాక ఒక 1/2 టేబుల్ స్పూన్ అలా అల్లం పేస్ట్ అయితే వేసేసుకోవాలి. వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయ్యాక మనం మిక్సీ పట్టుకున్న పచ్చిమిర్చి ఉంది కదా, అయితే ఒక స్పూన్ అలా వేసుకోవాలండి. నేనైతే ఇక్కడ కొంచెమే వేస్తున్నా, ఎందుకంటే ఫ్రై కదా, పచ్చిమిర్చి కారమే ఉంటుంది కాబట్టి నేను కొద్దిగానే వేసి మంచిగా ఫ్రై అనేది చేస్తున్నా. పిల్లలు కూడా తినేటట్టు ఉండాలని. మీకు కొద్దిగా ఎక్కువ కావాలంటే పచ్చిమిర్చి కొన్ని ఎక్కువ వేసుకొని ఇక్కడ వేసుకోవాలి. నేనైతే ఒక స్పూన్ అలా పచ్చిమిర్చి పేస్ట్ అయితే వేసుకున్నా. ఇలా ఆయిల్లోనే మంచిగా శనగపప్పు అనేది ఫ్రై చేసుకోవాలండి. మనం నానబెట్టినాం కాబట్టి మంచిగా ఉంటుంది. ఇక్కడ కొద్దిగా మిక్సీ బౌల్లోనే కొన్ని వాటర్ వేసి వేసిన. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇలా ఉన్నప్పుడు అయితే మనము ఒక 1/2 టేబుల్ స్పూన్ అలా పసుపు వేసుకోవాలి. ఇందులో కారం వేయం కదా, ఖాళీ పసుపుతోనే మనకి కలర్ అనేది ఉంటుంది. ఇక్కడైతే ఒక 1/2 స్పూన్ అలా పసుపు వేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక మనము కట్ చేసి పెట్టుకున్న క్యాబేజీ ఉంది కదా, వేసేసుకోవాలి. ఇక్కడ మీరు కారంతో చేయాలనుకుంటే ఇప్పుడు ఇవన్నీ చేసుకొని పచ్చిమిర్చి వేయొద్దు, అక్కడ కారం వేయొద్దండి. లాస్ట్కి క్యాబేజీ అంతా ఫ్రై అయ్యాక కారం పొడి అనేది వేసుకోవాలి. నేను ఇక్కడ పచ్చిమిర్చి పేస్ట్తో చేస్తున్నా కాబట్టి ఆయిల్లోనే వేసుకొని మంచి ఫ్రై చేసుకొని ఇలా వేసుకోవాలి. కారం అయితే లాస్ట్కి వేసుకోవాలి, అంతే. ఇలా కలుపుకున్నాక మంచిగా ఒక 1/2 టేబుల్ స్పూన్ అలా, అంటే హాఫ్ కూడా కాదు, కొద్దిగా వేస్తా చూడండి, ఇంతే చాలు. ఎందుకంటే మనము మిక్సీ పట్టేటప్పుడు కూడా దొడ్డుప్పు వేసినాం కదా, మళ్ళీ ఉప్పు ఎక్కువ అయిందంటే అసలే తినబుద్ధి కాదు. అలా అందుకనే కొద్దిగా వేసుకోవాలి. ఇలా వేసుకున్నాక మూత పెట్టేసుకోవాలి. ఒక 5 మినిట్స్ తర్వాత అలా మళ్ళీ ఓపెన్ చేసి మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. ఇందులో ఉన్న వాటర్తోనే మనకి ఫ్రై అయిపోతుందండి, వాటర్ అస్సలు వేయొద్దు. ఇలా అయితే మీడియం ఫ్లేమ్ మీద మంచిగా కలుపుకుంటూ ఉండాలండి. ఒక 10-15 మినిట్స్లోనైతే రెడీ అయిపోతుంది మనకి. ఓకే అండి, రెడీ అయిపోయింది. మన క్యాబేజీ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. పచ్చిమిర్చి వేసి చేయండి మీరు కూడా ఒకసారి, చాలా బాగుంటుంది. మీకు ఎంతమందికి ఇలా పచ్చిమిర్చితోనే ఇష్టమో నాకైతే కామెంట్ చేసి అయితే చెప్పండి. ఇప్పుడైతే మనం గ్యాస్ ఆఫ్ చేసేద్దాం. ఇక్కడైతే రోటీలోకి రైస్లోకి చాలా బాగుంటుందండి టేస్ట్ మాత్రం. ఓకే అండి, చూశారు కదా నేను చేసిన క్యాబేజీ ఫ్రై. మీకు నచ్చిందా? నచ్చితే పక్కా లైక్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి మంచి రెసిపీస్ కోసం. ఓకే అండి, మరొక మంచి రెసిపీతో కలుద్దామండి. బాయ్.